ఇందులో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తుత్తర తీరిపోయేటువంటి వార్త ఇది. జగన్మోహన్ రెడ్డి అడ్డుకో ఏ ముంబై హీరోయిన్ అయితే జత్వాని అనేటువంటి హీరోయిన్ని ఇబ్బంది పెట్టారో ఆ హీరోయిన్ హుటాహుటీన ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయం తెలిసినటువంటి తాడేపల్లి కొంపలో ఉన్నటువంటి పులివెందుల పిల్లి జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ముంబై హీరోయిన్ ఎందుకు వస్తోంది, వచ్చాక ఏం జరుగుతోంది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ చరిత్రలో ఎవరూ చేయనట్టు, ఎవరూ చూడనట్టు, ఎవరు ఊహలకు కూడా అందనటువంటి నికృష్టమైనటువంటి పనులు చేసినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏకంగా వాళ్ళ పార్టీ నాయకులతో కలిసి ఒక హీరోయిన్ని అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గంగా కాంతిరాణ టాటా అనేటువంటి వ్యక్తిని ఒక ఐపీఎస్ని అడ్డం పెట్టుకొని మరికొంతమంది పోలీస్ బానిస పోలీస్ కుక్కలను అడ్డం పెట్టుకొని, కొంతమంది నేను అంటున్నాను అందరిని కాదుగా, తప్పుడు పని చేసి నా కొడుకుని కూడదామా సరే ఎన్ని పక్కన పెట్టడం, వాళ్ళని అడ్డం పెట్టుకొని ముంబై వెళ్ళి మరీ అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఈటీపీఎస్ గెస్ట్ హౌస్లో వాళ్ళని నిర్బంధించి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమ కేసు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళ ప్రాణాలు తీసేస్తామంటూ భయపెట్టి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి పోయే విధంగా, వాళ్ళు అసలు వీళ్ళతో కాంటాక్ట్ లేకుండా ఉండే విధంగా చేసినటువంటి నికృష్ట పనులు ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎవరో కుక్కల నాగేశ్వరం అనేటువంటి అనామకుడి పేరు చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇది అయి ఉండదు. జగన్ గాడో లేకపోతే వాడి పక్కన ఉండేటువంటి సజ్జల గాడో, తలసెల రఘురామ్ అనేటువంటి దౌర్భాగ్యుడో, మొత్తానికి ఎవరైనా లేని అప్పిరెడ్డి గాడు, లేకపోతే ఏ సుకన్య సంజన అంబటి రాంబాబు గాడు, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, కీలకమైనటువంటి నాయకులే ఈ హీరోయిన్ విషయంలో ఉన్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సరే, గతంలో జగన్ గాడి మీద కూడా చాలా వార్తలు వచ్చాయి. బెంగళూరు ప్యాలెస్లో ఇలా కథ మబ్బులేయాలని చెప్పి, మనకు అయిన అనవసరం, వాడి వ్యక్తిగతం, వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, దాన్ని మనం అబ్జెక్షన్ చెయ్యం. కానీ వాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాడి చేతిలో ఉన్నటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఏకంగా ఒక హీరోయిన్ని చెరబట్టి, హింసించి, భయపెట్టి, బెదిరించి ఈ రాష్ట్రంలో తనకి ప్రజలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని, శాంతి భద్రతలు కాపాడమని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ఇచ్చినటువంటి అధికారాన్ని తన పార్టీ నాయకుల కోసం, తన వంది మాగదుల కోసం, దౌర్భాగ్యుల కోసం, 420ల కోసం దుర్వినియోగం చేయడం పోలీసు వ్యవస్థను సిగ్గులేదంటారా కాంచనా టాటానికో? నీకే కాదు, నీతో పాటు నీకు సహకరించినటువంటి ఎస్ఐ కానీ, సిఐ కానీ, కానిస్టేబుల్ కానీ ఏం బతుకులు బతుకుతున్నారు మీరంతా? ఒక ఆడపిల్లని ముంబై నుంచి అక్రమంగా కుటుంబంతో సహా అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఈ దౌర్భాగ్యపు నా కొడుకులు ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ యొక్క పరువుని ఏ రకంగా నాశనం చేశారు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఎంత కూరదోశారనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఆ జత్వాని అనేటువంటి ముంబై హీరోయిన్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన పోయింది. ఇక్కడ ఈరోజు ఏదైనా తప్పు జరిగితే దాని మీద చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వం ఉందని తెలిసినటువంటి జత్వాని ఇప్పుడు ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. రాగానే జగన్ గాడి మీద, జగన్ ప్రభుత్వం మీద, తనని అరెస్టు చేసిన వాళ్ళ మీద, తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కేసు పెడితే ఈ ప్రభుత్వం కేసు నమోదు చేస్తోంది. దాని మీద విచారణ జరుగుతోంది. అప్పుడు దాని వెనుకున్నటువంటి కుక్కల నాగేశ్వరరావు, లేకపోతే వాడి కొడుకో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డో, లేకపోతే జగన్మోహన్ రెడ్డో కూడా ఈ విషయంలో ఇరుక్కుపోయేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన 8వ విడత బెంగళూరుకు పరారీ అవడానికి భార్యతో సహా. బట్ వీడు అక్కడ ఎక్కడెక్కడ ఏమేం చేశాడు, ఇంకెన్ని తప్పులు చేశాడు, ఇంకెన్ని అరాచకాలు చేశాడు, కేవలం 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసినటువంటి విధ్వంసం, అరాచకం, దుర్మార్గాలు ఈ రకమైనటువంటి బయటకు వస్తూ ఉంటే వాడు 5 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని వేల ఘటనలు ఇటువంటివి చేశాడు, ఎన్ని అరాచకాలు ఇటువంటివి చేశాడు. రాబోయే 5 సంవత్సరాల్లో మనందరం విస్తుపోయేటువంటి అంశాలు. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంత నీచమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏలు పెడతాడని, ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేస్తారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారని, ఉన్న వ్యవస్థలన్నిటితో బానిసత్వం చేయించుకుంటారని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్గా చేసినటువంటి పనులు చూసిన తర్వాత నా రాష్ట్ర ప్రజలు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ దుర్మార్గుడికి ఓటేయొద్దండి. వాడు చేసిన పనులు ఏంటండి? మహిళలను తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి ఇబ్బందులు పెడతారా? ఇటువంటి దుర్మార్గుడిగా ఓటేసేది 39% ఎవరైతే వాడికి ఓటేశారో మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో మీకు చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే, తెలుగుదేశం నచ్చకపోతే, పవన్ కళ్యాణ్ నచ్చకపోతే, బీజేపీ నచ్చకపోతే కాంగ్రెస్ పార్టీకి వేసుకోండి, కమ్యూనిస్ట్కి వేసుకోండి, ఇండిపెండెంట్కి వేసుకోండి, ఏ పాలకైనా వేసుకోండి. కానీ జగన్ అనేటువంటి అరాచకవాదికి, దుర్మార్గుడికి, ప్రజాస్వామ్యం అంటే విలువలేనటువంటి వాడికి, రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వాడికి, ఒక ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తికి, ఎందుకంటే వీరి చరిత్ర చూస్తే
హంతకులు అధికారంలోకి వస్తే ఎంత నికృష్ట పరిపాలన ఉంటుంది అనేది మనం చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే వాడు బాబాయిని వేసేసినటువంటి చరిత్ర చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పులివెందుల ప్రజలు కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా, ఈ దౌర్భాగ్యాన్ని దయచేసి పులివెందుల నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకోవద్దు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వాడిని గెలిపిస్తే ఈ రాష్ట్రంలో అరాచకానికి పులివెందుల ప్రజలు ఊతమిచ్చినట్లు అవుతుంది. ఇటువంటి దుర్మార్గుడిని మీరే చెప్పుతో కొట్టే మీలో ఆల్రెడీ ఒక మార్పు మొదలైంది. ఎందుకంటే వాడికి 2019 ఎన్నికలకి 2024 ఎన్నికలకి 30,000 ఓట్లు వాడికి తగ్గాయి. అంటే పులివెందుల్లో కూడా మార్పు మొదలైంది. దయచేసి రాబోయే ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే పులివెందుల్లో జగన్ అనేటువంటి 420 కానీ మీరు ఓడించడం ద్వారా ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పులివెందుల ప్రజలు కూడా పాటుపడాలని నేను కోరుకుంటూ వాళ్ళకి పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ముంబై హీరోయిన్ ఖచ్చితంగా ముందుకు రావాలి, వారి కుటుంబ సభ్యులు ముందుకు రావాలి. ఎందుకంటే జగన్ అనేటువంటి అరాచకవాది చేతిలో ఇంకా అధికారం లేదు. ఇక్కడ వ్యవస్థలు వాడికి బానిసత్వంగా చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షించబడాలి. కాబట్టి ఆవిడ ముందుకు వచ్చి ఏపీకి వచ్చి కేసు పెట్టాలి. ఏపీ పోలీసులు అవసరమైతే సుమోటోగా ఈ కేసును తీసుకొని కూడా వాళ్ళు కేసు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి.